అక్కడ ఏరులై. ఇప్పుడు నీకు రక్షణ రావాలంటే, నీ పాపం క్షమింపబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అలాంటి చోటకి వెళ్తే పుణ్యం వచ్చిద్దా? అలాంటి తీర్థయాత్రలకు వెళ్తే పుణ్యం వచ్చిద్దా? ఎక్కడికి వెళ్ళాలి? సిలువ వేయబడిన నజరేయుడైన యేసుక్రీస్తు పాదాల చెంతకి చేరాలి. ఎందుకంటే ఆయనకి మాత్రమే పాపం మీద అధికారం ఉంది. ఆయనే మన నిత్య జీవానికి నడిపిస్తాడు, వారసులుగా చేస్తాడు. ఆయనకి తప్ప ఏ మానవుడికి భూమి మీద పాపం మీద అధికారం లేదు. నిత్య జీవానికి మార్గము నేనే, మార్గమును నేనే, సత్యమును నేనే, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకి చాలు. మరి ఇప్పుడు నువ్వు ఎవరిని చేరుకోవాలి? నజరేయుడైన యేసుక్రీస్తుని చేరుకోవాలి. ఆయన మన కొరకు ప్రతిసారి బలవల, ఒక్కసారి బలయ్యాడు. కాబట్టి బలి అయిన నజరేయుడైన దేవుని యొద్దకు మన పాపాన్నంతటిని ఆయన పాదాల చెంత పెట్టేసి, నేను నీ కొరకు నీతిగా బతకాలని ఆశపడుతున్నానని ఆయన చెప్తే ఆయన నిన్ను తప్పక